స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం బట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన బట్టి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం, మహిమయు కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధన స్టార్టింగ్ ప్రార్థన శాంతమ్మ సిస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, ఈ దినమంతా కూడా ప్రభా నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలనైనా. దయగల తండ్రి, నీకే స్తుతి, వందనాలు ప్రభా. అయా యొక్క సమయంలో ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి, పరిశుద్ధుడా. అయా తండ్రి, ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యాన్ని, రక్షణతను ప్రభు మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి, స్తోత్రాలనైనా. ఈ సాయంకాల సమయంలో ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభు మీ దిగుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి, స్తోత్రాలు. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. యేసు ప్రభా, నీ సేవకు వాక్యం చెప్పనే ఉన్న ప్రభా బ్రదర్ను ప్రభా మీ సెలువు చాటున మరుగుపరిచిన తండ్రి, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నీ పరలోక మర్మాలతో మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, మా మధ్యలో ఉండండి. మా మధ్యలో మీరు సంచరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. పాటలు పాడే మంచి స్వరాలు మీరు దయచేయండి. పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి. యేసయ్యా, నీకే స్తుతి, స్తోత్రాలనైనా. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటినీ ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు త్వరగా జాయిన్ అవటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. విజ్ఞాపన ప్రార్థనలలో ప్రభా మీరు సహాయం చేయండి, మీరు కార్యం చేయండి నాయన. ప్రతి ఒక్కరు బంధకాలను తెంచివేయండి. విడుదల, రక్షణ దయచేయండి. మారు మనసు దయచేయండి. స్వస్థతలు జరిగించండి. అద్భుతాలు జరిగించండి. యేసయ్యానికే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, ప్రార్థన ఎవరెవరు ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు అవసరాలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవ, మీరే గొప్ప కార్యాలు జరిగించండి. ఆరోగ్యాలు దయచేయండి. యేసయ్యానికే స్తుతి, స్తోత్రాలనైనా. గొప్ప దేవ తండ్రి, ఈ ఆరాధన అంతటినీ నీ చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రభా. మీకే అప్పగించుకుంటూ ప్రభా తండ్రి, నీకే సమస్త ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. తెలియ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన, శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన, నా సహవాసిగా నీ ఉండగా నేను దేనికి భయపడను, నా సహవాసిగా నీ ఉండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవిలోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖ
దుఃఖము వేదనలు, వ్యాధులు కరువులు శోధనలు, బాధలు దుఃఖము వేదనలు, మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నువ్వు ఎవరికి భయపడకు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడకు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానమునే చేసితి, నా ప్రభు యేసుని నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నీవు ఎవరికి భయపడకు. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. హల్లెలూయా. థాంక్స్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో రూపస్ బ్రదర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములో ఈ సాయంకాలం సమయంలో దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు ఇంత మంచి అవకాశం మనకు దొరికినందుకు మనం ఎంతో ధన్యులం. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోకరాజు తండ్రిని పాదం కొందనాలు, స్తుతులు స్తోత్రం నైనేస్య. మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు తండ్రి ప్రభా. దినములు చాలా చెడ్డగా ప్రభా, వాటి నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాను తండ్రి ప్రభా. ఆన్లైన్ లో ప్రేయర్స్ జరుగుతున్నాయి తండ్రి ప్రభా. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా.
మరి ఎటువంటి బ్రేక్స్ లేకుండా అనేసే ప్రభా మా ప్రార్థనలు కంటిన్యూ చేస్తున్నందుకు కేవలం నీ యొక్క కృప యేసయ్యా, మీ యొక్క సపోర్టు, మీ యొక్క ప్రేమ తండ్రి. అదేవిధంగానే ప్రభా ఈ దినాన్ని చూడాలకు ఎంతో మంది ఉన్నారో ప్రభా, వాళ్ళ కుటుంబాల శాంతిని సమాధానం దయచేయండి ప్రభా. మరి వాక్యం పంచుకోబోతుండగా ప్రభా అందరు చెవియోగి విని నేనేసే ప్రభా నేర్చుకుంటకు మాకు ఎన్నో విషయాలు నేర్పించారు తండ్రి. నేనేసే ప్రభా ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మసులు కోవాలో మీరు చెప్పారు తండ్రి. నేనేసే నీకు వందనాలు. చివరి దినంలో ప్రభా నీ కొరకు జీవించటకు మాకు అవకాశాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా ఆన్లైన్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క బిడ్డని వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ అవసరాలు మీ చేయికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ యొక్క విన్నపములు మీ చేయికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ రోజు మన అంశం వచ్చేసి మిరాకిల్స్. దేవుడు మనకి ఏ విధంగా అద్భుతాలు చేసినాడో, బైబిల్లో మిరాకిల్ కోసం మాట్లాడుకోవాలంటే ఏ విధంగా దాన్ని పర్ఫామ్ చేసి అంటే ఏ విధంగా నెరవేర్చినారో, ఆ మిరాకిల్స్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఏంది, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, ఏ విధంగా ఉండాలి, అవి మన జీవితంలో జరగాలంటే ఈ అంశం మీద మనం ధ్యానించుకుందాం. మిరాకిల్స్ అనేది అద్భుతాలు. అయితే చూడండి, మనకు మిరాకిల్స్ అంటే బైబిల్లో మనకు బాగానే కనబడతాయి, మనకు అంటే చాలా కనబడతాయి. కాబట్టి చూడండి, మిరాకిల్ అవి మనకు ఏం నేర్పిస్తాయి, మనం వాటి నుంచి మనం ఏం నేర్చుకోగలం. మనకు మిరాకిల్స్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది మనకు యోహాను సువార్త. అంటే అందులో దేవుడు మొట్టమొదటి మిరాకిల్ అద్భుతం అక్కడ ప్రదర్శించినమాట. మొట్టమొదటి మిరాకిల్ దేవుడు పర్ఫామ్ చేసిండు, అక్కడ వాటర్ ని వైన్ గా మార్చివేసిండు. అయితే ఆ విధంగా మనం అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఎప్పుడైనా అద్భుతాలు జరుగుతుంటే ఎందుకు నువ్వు చేయలేవు, ఎందుకు జరగలేవు, ఎందుకు ఇప్పుడే చేయలేవు, దానికి సమయము సందర్భం అనేది ఉంటుందన్నమాట. సో మన జీవితాలు కూడా మిరాకిల్ జరగాలంటే మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎట్లా ఉండాలా, ఒబీడియంట్ ఉండాలా, డిసొబీడియంట్ ఉండాలా, ఆ విధంగా మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం అనమాట. అయితే చూడండి, మనకు కావాల్సినవి ముఖ్యమైనవి ఏంది చూడండి, ఫెయిత్ అండ్ ట్రస్ట్. మనకు నమ్మకం కావాలి, ఫెయిత్ అండ్ ట్రస్ట్. అయితే చూడండి, ఏ విధమైన ఫెయిత్, ఏ విధమైన ట్రస్ట్, మనం పూర్తిగా విశ్వసించాలి. ఇది నా జీవితంలో జరగబోతుంది, జరిగినది అని పూర్తిగా మన 100% ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడైతేనే మనకు దాని నుంచి ఫలితం అనేది వస్తుంది. అయితే ఉదాహరణ ఏంటంటే చూడండి, దేవుడు తుఫాన్ని ఆపివేసినాడు, అవునా. వాళ్ళు ఎంతగా పడవలో బయలుదేరినప్పుడు వాళ్ళు ఎంతగా అయోమయంగా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకి ఏం చెప్పినట్టు, నేను ఉండగా మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఒక నమ్మకం ఇచ్చిండు, ఫెయిత్, నమ్మకం. ఆ విధంగా అట్లా ఇంకా విషయాలు ఏం కావాలి మనకు, కంపాషన్ అండ్ హీలింగ్ కావాలి. చూడండి, మిరాకిల్స్ కొంతమంది జీవితాలు అంటారు, కొంతమంది సాక్ష్యం వింటాం. దేవుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు దేవుడు నాకు ఈ అద్భుతం చేసినాడు, కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు ఈ అద్భుతం చేసినాడు, జ్వరం వచ్చినప్పుడు ఈ అద్భుతం చేసినాడు వింటుంటాం కదా. దానికి కావాల్సిందంటే హీలింగ్, కంపాషన్ అండ్ హీలింగ్ అన్నమాట. అయితే అవి ఏ విధంగా పొందుకోవాలి, జీసస్ హీల్స్ ద సిక్ అంటే దేవుడు కుష్టి వాళ్ళను, కుంటి వాళ్ళను, చనిపోయిన వాళ్ళను లేపినాడు. కాబట్టి మనం వినడం వల్ల కాకుండా మనం విశ్వసించాలి. విని వాటిని దూరపరచకూడదు. మనం వాటిని విని మనం నేర్చుకొని ఇతరులకు చెప్తేనే అని అది ఎంతో మందికి చేరబోతుంది. అదే మనం విని అట్లే వదిలేసినాం అనుకో, అక్కడికే అయిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ ప్రేయర్ ఆపకుండా అక్కడికే అయిపోయింది అనుకో, మనకేందనుకుంటే ఈ రోజులు ఇన్ని ప్రేయర్ జరగకపోతుండే. ఒకరు ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రేయర్ అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ రావాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో అందరూ బలపడాలి అంటే దేవుని వాక్యం స్టెప్ బై స్టెప్ ఎదగాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ ప్రేయర్. కరోనా టైంలోనే కాదు, మనం ఇప్పుడు మంచిగా ఉన్నా సరే, మంచిగా లేకపోయినా సరే మన ప్రార్థనలు జరుగుతున్నాయి ఆన్లైన్ లో. అది దేవునికి స్తోత్రం అన్నమాట, దేవుని గొప్పతనం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ముందుకు నడిపిస్తున్నాడు. యోహాను సువార్తలో కూడా రాసి ఉంటారు, జీసస్ చూజ్ అండ్ అదర్ రాసి ఉంటుంది అనమాట. అయితే చూడండి, ఇంకొకటి విషయం, మూడో పాయింట్ ఏం నేర్చుకున్నామంటే గాడ్ ప్రొవిజన్. అంటే దేవుని సమయము. ప్రొవిజన్ అంటే చూడండి, మనకు ఆ మన్నని డెజర్ట్ లో దేవుడు ఎలా కురిపించినాడు చూడండి. ఆ మన్నని
ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన్నని డెజర్ట్ లో దేవుడు ఎలా కురిపించినాడు చూడండి. మనకు కావాల్సిన అవసరతలు, మనకు కావాల్సినవి దేవుడు ఏ విధంగా ఇచ్చినాడో చూడండి. ఆ విధంగా అయితే ఇంకా కొన్ని పాయింట్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్స్ చూడండి. అవి నేచర్ నుంచి కలిగిన అద్భుతాలు కావచ్చు, సమయం నుంచి కలిగిన అద్భుతాలు కావచ్చు, రిజరక్షన్ మిరాకిల్స్ అనే కావచ్చు. ఈ 3. ఇంకొకటి హీలింగ్ మిరాకిల్స్, 4 పాయింట్లు. అయితే చూడండి, నేచర్ మిరాకిల్స్ అంటే దేవుడు తను సృష్టించండి కాబట్టి దేవుడు అది చెప్తే అది తయారైంది. ఈ సృష్టి మొత్తం దేవుని నోటి మాట ద్వారా ప్రతి ఒక్కటి తయారైంది. అయితే దేవుడిచ్చిన అజ్ఞానం మాటను బట్టి దేవుడు ఏ విధంగా సృష్టిని తయారు చేసినాడో మనకు అందరికీ బాగా తెలుసు. అయితే పార్టింగ్ ద రెడ్ సీ అంటే ఒక ఎర్ర సముద్రాన్ని మధ్యలుగా చీల్చడం, పార్ట్ చేయడం, అది అన్నమాట. ఇవి నేచర్ మిరాకిల్స్. కాబట్టి మనం వీటి నుంచి ఏం నేర్చుకోవాలి? మన విశ్వాసం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మనం నమ్మిన దేవుణ్ణి మనం పోగొట్టుకోడు. అంటే ఎట్లా అంటే అరే మన జీవితంలో ఏం జరగవు, నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏం జరగట్లేవు. కానీ మీరు ఫస్ట్ మిరాకిల్ చూసినట్టే దాంట్లో క్లియర్ గా మనకు రాస్తుంది. చూడండి ఒకసారి కావాలంటే. ఎందుకంటే తన తల్లి వచ్చి దేవునితో మాట్లాడినప్పుడు వైన్ అంతా అయిపోయింది, మరి ఎలా అనేసి అనేసాం. దేవుడు ఏమంటా, ఇంకా నా సమయం రాలేదు అని చెప్తాడు. ఏమనలే, నువ్వు ఇంకెప్పుడు చేస్తావు అంటే ఏమో ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఒక్క మాట కూడా మాట్లాడలే. సమయం రాలేదు, దేవుడు చెప్పింది చెయ్యండి అనేసి వాళ్ళకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆ జార్లో నీళ్ళని నింపనికి సిద్ధంగా తయారయ్యారనమాట. అది అన్నమాట సమయము, సందర్భము. కాబట్టి ఎందుకు మిరాకిల్ జరిగింది అంటే అక్కడ వాళ్ళు విశ్వసించారు, నమ్మిరు, దే బిలీవ్డ్ అని రాసుంది వాక్యం. చూడండి వాక్యం కావాలంటే 11 యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. Jesus performed the first miracle in the Canaan in Galilee. There he revealed his glory and his disciples believed in him. అయితే వాళ్ళు విశ్వసించారు. అరే ఏంది నీళ్ళ నింపమంటుండే ఎట్లా అనేసి అనుకోలే. దాని తర్వాత రిజల్ట్ ఏముందో, దేవునికి మహిమ కలిగింది, మొదటి కంటే చివరిది బాగున్నది అని అక్కడ మనము విన్నాం అన్నమాట. అంటే మొదటి కంటే లాస్ట్ది ఇంకెక్కువగా బాగుంది, అక్కడ వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అయితే ఇంకో ప్రొవిజన్ ఆఫ్ మిరాకిల్స్. మన్నా ఇన్ ద డెజర్ట్, ఎక్సోడస్ 16, ఫీడింగ్ ది 5,000, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21 వచనం. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు, ఒక చిన్న బాల్, మనకు అందరికి తెలిసినదే. కాకపోతే అక్కడ ఏం జరిగినది, ఎవరన్నా అంటారు, ఇంతమందికి ఎందుకు ఇంతమంది జనాలు వచ్చి అట్టెట్లా పంచి పెడతారు అంటున్నారా? అనలే. ఎవరు అక్కడ ప్రశ్న వేయలే. దాన్ని దేవుని యొక్క ప్రార్థనతో దాన్ని అభివృద్ధి చేసినాడు. అభివృద్ధి అంటే దేవుని యొక్క మిరాకిల్ని అక్కడ ప్రదర్శించినాడు. దేవుడు అక్కడ మిరాకిల్ని ప్రదర్శించింది కాబట్టి అవి బహువా ఎక్కువగా వాళ్ళు నమ్మిరు. కాబట్టి వాళ్ళ నీ విశ్వాసమే నిన్ను బలపరిచిన వాక్యం మనకు తెలుసు. కాబట్టి అక్కడ అందరు విని నమ్మిరి చేసేది కాబట్టి అక్కడ పర్ఫామ్ జరిగింది. దేవుడు యొక్క అద్భుతం కార్యం అక్కడ జరిగినది. ఇంకా రిజరక్షన్ మిరాకిల్స్ అంటే దేవుడు లాజరస్ ని రైజ్ చేయడం, ఇంకోటి జీసస్ రిజరక్షన్, దేవుడు మరణాన్ని జయించిండు, అదొక అద్భుతము. చూడండి, ఎంతో మందిని అక్కడ మిరాకిల్స్ జరిగినాయి. మన నిత్య జీవితంలో కూడా మనకు మిరాకిల్స్ జరగాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చూసుకోవాలి? మిరాకిల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ దట్ బియాండ్ ద లాస్ ఆఫ్ నేచర్ ఇన్ ద బైబుల్. మిరాకిల్స్ ఆఫ్టన్ షో గాడ్స్ పవర్, లవ్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. అంటే దేవుని నమ్మి మనము ముందుకెళ్తే ఇవన్నీ మనకు జరుగుతాయి. అయితే మనం చూడాల్సినది ఏంటంటే గాడ్ ఎగ్జిస్టెన్స్ అండ్ పవర్, సైన్స్ ఆఫ్ గాడ్ ప్రెజెన్స్ కావాలి. మన అద్భుతం జరగాలంటే దేవుని యొక్క ప్రెజెన్స్ కావాలి. ప్రెజెన్స్ అంటే అతను లేకుండా మనం ఏం చేయలేం. దేవునితోనే అన్ని పాసిబుల్, మనిషి వల్ల ఏది పాసిబుల్ కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది అక్కడ ఇంపార్టెంట్. దేవుడి ఇవన్నీ మనకు జరగాలంటే ఒబీడియంట్ గా ఉండాలి. మనం ఒబీడియంట్ అంటే దేవునికి అనుసరించి నడవాలి. ఇంకొకటి షోయింగ్
గాడ్స్ అథారిటీ ఓవర్ క్రియేషన్, ఇంక్లూడింగ్ షోయింగ్ గాడ్స్ లవ్ అండ్ కేర్ ఫర్ హిస్ పీపుల్, యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ అంటారు దాన్ని. దేవుడు అరే నా బిడ్డ బాధపడుతుంది, తనని ముడతను, తన విశ్వాసాన్ని బాగొచ్చు అని ఎందుకు అంటారంటే మనం నమ్మాలి నాకు ఇది బాగా అవుతుందని. మనకు తెలుసు ఇంగ్లీష్ మందులు వేసుకుంటే తక్కువ కాదని మనకు తెలుసు, కానీ మనం ఎందుకు వేసుకుంటామంటే అది తగ్గుతుంది. జ్వరం వస్తే డోలో వేసుకుంటాం, గొంతు నొప్పి వస్తే అజిత్రోమైసిన్ వేసుకుంటాం. నమ్ముతాం మనం ఆ గోళీని, ఆ నమ్మడమే తక్కువ చేస్తుంది. అది ఎన్ని రోజులు మనం డాక్టర్ని కూడా నమ్ముతాం, డాక్టర్ రాసిచ్చే మెడికల్ రిసిప్ట్ కానీ స్లిప్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ మనం నమ్ముతాం. ఇన్ని రోజులు వాడండి అంటే వాడతాం. దాంతో పాటు యాక్ట్స్ ఆఫ్ గాడ్ కూడా మనకు జరుగుతాయి, ఎందుకంటే విశ్వసించాలా కాబట్టి మనం ఏది విశ్వసించకుండా చేయలేము అంటే, బ్లైండ్ గా విని పోయినామంటే కష్టం. చూడండి, ఇంకొకటి పవర్ఫుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనకు తెలిసినది దావీదు అండ్ గొలియాతు. చూడండి, అక్కడ ఏమి పెద్దగా వాడలేదు. దేవుని యొక్క ఒబీడియన్స్, చిన్న బాలుడు దేవుని పట్ల విధేయత చూపించు, ఖాళీ ఫేత్ ఈజ్ హ్యావింగ్ ఫేత్, నేను ఇది చేయగలను, ఇది సాధించగలను. అదొక మిరాకిల్. అంత పెద్ద 6 feet ఉన్న వ్యక్తిని ఒక చిన్న పిల్లాడు చంపినంటే ఏంది? గాడ్ ప్రెజెన్స్ అక్కడ ఉన్నది. హల్లెలూయా, దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏదైనా మిరాకిల్ నీ జీవితంలో జరగాలంటే దేవుని యొక్క ప్రెజెన్స్ మీ దగ్గర ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, లేదంటే కాదు. మనం కొన్ని యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తుంటాం, అంతా కొంతమంది మాట్లాడుతుంటారు, వింటుంటాం. అది ఎంతవరకు నిజమో అబద్ధం మనకు తెలియదు, కానీ దేవుని యొక్క ప్రెజెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు ఎట్లుంటాయంటే, వాళ్ళు చెప్పే సాక్ష్యాలు కూడా మనం, ఫర్ ఎగ్జాంపుల్ అజీజ్ నగర్ లో వాళ్ళు చెప్పే సాక్ష్యాలు కూడా కొన్ని అద్భుతంగా ఉంటాయి. అసలు దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు పాము కాటుకే కానీ లేకపోతే అడవిలో వెళ్తుంటే కానీ వాళ్ళు ఎంతగా అభివృద్ధి చెందినంటే, వాళ్ళ ప్రార్థనలు కూడా సిటీలో అంటే పెద్ద పెద్ద చర్చిలో చేయనంత కూడా ఉంటే ఆ ప్రార్థనలు. మనం ఆ విధంగా మనం అందరం నేర్చుకున్నాం, గంటల కొద్ది ప్రార్థన చేస్తాం. సిటీలో చర్చస్ అట్లా కాదు. ఏదో రెండు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడినామా, ఆమెనన్నామా, 2 పాటలు పాడేసినామా అట్లుంటారు. కానీ గాడ్ యొక్క ప్రెజెన్స్ అనేది మనకు కావాలి. ద సపోర్టింగ్, మనకు బల్బు వెలగాలంటే పవర్ సప్లై కావాలి, మనకు మిరాకిల్ చేయాలంటే దేవుని యొక్క ప్రెజెన్స్ కావాలి కంపల్సరీ. అయితే చూడండి, ఒక చిన్న జస్ట్ స్లింగ్ అండ్ ఏ స్టోన్, ఒక 5 రాళ్ళు, ఒక చిన్న స్లింగ్ అంటే అది గిలోరి టైప్ అట్లా ఉంటది. ఆ విధంగా అతన్ని ఓడించినాడు. ఏమీ అవసరం లేకుండా, కత్తిలో అవసరం లేదు, ఏం అవసరం లేదు, బుల్లెట్లో అక్కడ ఏం అవసరం లేదు, దేవుని యొక్క ప్రెజెన్స్. ఎందుకంటే దేవుడు ఎంచుకున్నాడు. మనం ఇదివరకు చూసుకున్నాం ఏమని, గాడ్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. ఒకవేళ దేవుడు మనం పట్టించుకోకపోతే, సమయంలో దావీదు రాజ్యాన్ని వాళ్ళని పట్టించుకోకపోతే అక్కడ జరగకపోతుండే. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉన్నది. అందరూ వాళ్ళు చూడంగా దేవుడు గొప్ప అద్భుతం చేసిండు అనే కార్యము జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళు అందరూ విశ్వసించినారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది? మనకు ఆ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఫేత్ ఒకటి, కరేజ్, గాడ్స్ పవర్ అండ్ గాడ్ ప్రెజెన్స్, ఈ 4 నేర్చుకుంటున్నామండి. ఆ చిన్న పిల్లవాడు విని నేను వస్తానని ముందుకు వచ్చినాడు. 1 thing, కరేజ్ తో వచ్చినాడు. ఫేత్, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అనే నమ్మకంతో వచ్చినాడు. గాడ్ ప్రెజెన్స్ అండ్ గాడ్ పవర్, దేవుని యొక్క శక్తి అక్కడ ఉంది కాబట్టి ఆ కార్యము అనేది అక్కడ జరిగినది. ఏ మిరాకిల్ అన్నా చూడండి, వాళ్ళు విని చేయడం వల్ల అక్కడ జరిగింది. కాబట్టి మనం ఇంకా ఏం నేర్చుకోవాలి? వాట్ బైబుల్ టీచర్స్ అబౌట్ మిరాకిల్స్. గాడ్ ఈస్ పవర్ఫుల్ అండ్ కంట్రోల్. ఫేత్ కెన్ మూవ్ మౌంటైన్స్. మార్క్ సువార్త 11th chapter 23 verse. గాడ్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మన కొరకు, మనందరి కొరకు తన ప్రాణం పెట్టి శిలువలో మరణించింది కాబట్టి మనం ఈ విధంగా హ్యాపీగా, జాలీగా దేవుని యొక్క వాక్యాలు వింటున్నాం, ఆన్లైన్ లో పార్టిసిపేట్ అవుతున్నాం. ఎంతో మంది మనకు అగెనిస్ట్ గా ఉన్నారు, అయినా కానీ దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. అయినా కానీ మన దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడు. రెస్పాన్సిబిలిటీ, దేవుడు కేర్ తీసుకుంటున్నాడు మన కోసం. పొద్దున్న నుంచి రాత్రి వరకు దేవుడు మనల్ని కాపుదల కాల్చున్నాడు.
ఒక్కొక్కరు నీ కుడి వైపు ఎనమ వైపు ఇద్దరిద్దరు దూతలను పెడుతున్నాడు. నా బిడ్డకి ఏం కాకుండా చూసుకుంటున్నాడు దేవుడు. ఈ షోస్ పాత్వే టు అవర్ లైఫ్స్. దేవుని యొక్క దారి అంటే దీపంగా మనకు మారిపోయింది. అంటే మనం చీకట్లు వెళ్తే కనబడకుండా ఎట్లుంటుందో ఆ దీపం మనకు దారి అయిపోయింది. అది చూసుకుంటూ వెళ్తాం. మనం ఏదున్నా ఏం నేర్చుకుంటున్నాం అని మనం చూసుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాం. ఇవన్నీ కావాలంటే ది ఇంక్రెడిబుల్ ఫెయిత్, లవ్, గాడ్ ప్రెజెన్స్. ముఖ్యంగా మనం దీస్ రిమైండర్స్ ట్రస్ట్ హిమ్, హ్యావ్ ఫెయిత్ అండ్ రికగ్నైజ్ హిస్ అథారిటీ. మనం కేవలం ఏం చేయాలంట? ట్రస్ట్, ఫెయిత్, రికగ్నైజ్ హిస్ ప్రెజెన్స్ అండ్ అథారిటీ. ఇది మనం చేయగలం దేవునిలో. ఎప్పుడు జరుగుతాయి మిరాకిల్స్? ఇప్పటిదాకా మనం హౌ టీచర్స్ అంటే ఏ విధంగా బైబిల్ చెప్తున్నది మనం నేర్చుకున్నాం. మిరాకిల్స్ ఆఫ్టన్ హ్యాపెన్స్ వెన్ వి, ఏ విధంగా జరుగుతాయి. నాలుగు పాయింట్లు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. హ్యావ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. మొదటి పాయింట్, ప్రేయర్ అండ్ సీక్ గాడ్స్ విల్. ప్రార్థన వల్లే ప్రతిదీ జరుగుతుంది, జవాబు వస్తున్నది. నెక్స్ట్, స్టెప్ అవుట్ ఇన్ ఒబీడియన్స్. నువ్వు ప్రతి విషయంలో ప్రతి పనిలో ఒబీడియన్స్ గా ఉండాలి. మూడోది, స్టెప్ అవుట్ ఇన్ ఒబీడియన్స్. నెక్స్ట్, రికగ్నైజ్ గాడ్స్ పవర్ అండ్ సర్వర్జినిటీ. మనం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మన లైఫ్ లో మిరాకిల్ అంటే ఇవన్నీ కావాలి. మొదటిది ఏంది? హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. నెక్స్ట్, ప్రేయర్. రెండవది ఏంది? ప్రార్థన ఉండి మనం దానికోసం వేచి ఉండాలి. స్టెప్ అవుట్ ఇన్ ఒబీడియన్స్. జాగ్రత్తగా, ఒబీడియన్స్ అంటే నమ్మకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉందంటే మనం అన్ని కోల్పోతాం. అండ్ రికగ్నైజ్ గాడ్స్ పవర్ అండ్ సర్వర్జినిటీ. అయితే ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఈ మిరాకిల్స్ అన్ని 4 మనకు నేర్పిస్తున్నది. కాబట్టి ఎన్నో ఉన్నాయి బైబిల్లో, చాలా ఉన్నాయి మిరాకిల్స్. మనం ఎగ్జాంపుల్స్ చాలా చూసుకోవచ్చు కావాలంటే బైబిల్ నుంచి. మనకు ఏమంటాము, దేవుడు చేసిన అద్భుతాలు అవి ఎప్పుడు మనం మరవకూడదు. ఒకరు చేసిన సహాయం మనము మర్చిపోయినాం అనుకో, తర్వాతకి మనకు అది ఇబ్బందిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది జీవితాలు ఎన్నో అద్భుతాలు జరిగాయి. మనం సాక్ష్యాలు వింటుంటాం, ఆన్లైన్ లో సాక్ష్యాలు వింటుంటాం, అజినాల వాళ్ళకు కూడా సాక్ష్యాలు వింటుంటాం. మనం వాళ్ళ సాక్ష్యాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు చూడు, వాళ్ళకు అసలు బైబిల్ చదవడానికి రాదు. కాబట్టి వాళ్ళకి బైబిల్ చదవ ప్రార్థన, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ట్రై చేస్తున్నారు బైబిల్ చదవడానికి. వాళ్ళు ఏమంతా చదువుకోలేదు. సో వాళ్ళ సాక్ష్యాలు కూడా గొప్పగా ఉంటాయి. ఎందుకంటే విట్నెస్, మనము దేవుడు చేసిన మిరాకిల్స్ ను మనం విట్నెస్ చేయాలి, మనం పంచుకుంటేనే ఇతరులకు తెలిసేది. ఇప్పుడు నా జీవితంలో కూడా నేను సాక్ష్యం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు. జాబ్ లేనప్పుడు జాబ్ ఇచ్చినాడు. నేను ఎందుకు వాక్యం చెప్పాలి అనుకున్న టైంలో నాకు వాక్యాన్ని బలపరిచినాడు. చూడండి, ఒక రియల్ స్టోరీ మీకు చెప్తాను. అయితే ఒక రోజు ఏమంటాం, మన నెదర్లాండ్స్, హాలండ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేయలే కాబట్టి ఆ చిన్న షార్ట్ స్టోరీ అనమాట. దేవునికి బాగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎట్లయినా కాపాడుతాడు అనేసి. స్టార్మ్ అంటే విండ్ అంటే బాగా తుఫాన్ వస్తుంది. తుఫాన్ టైంలో బాల్కనీలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాడు. అతను ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడు వచ్చి కాపాడతాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ ఒక వ్యక్తి వస్తాడు, వచ్చి నువ్వు తుఫాన్ వస్తుంది, నువ్వు మరి నీ చేయి పట్టుకొని నేను కిందికి తీసుకెళ్తాను, లేకుంటే సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాను, నువ్వు రా అన్నాడు. దాన్ని డినైన్ చేసి, అంటే ఒప్పుకోలేదు తను, నేను రాను, నాకు దేవుడు వచ్చి కాపాడుతాడు. నెక్స్ట్ రెండోది ఇంకొక వ్యక్తి వస్తాడు, ఈ ప్రార్థన మాకు వినపడుతుంది, నేను వచ్చి కాపాడే నీకు వచ్చిన నేను తీసుకుపోతాను అంటే, అయినా కానీ తను ఏమంటావంటే డినైన్ చేసిన, అంటే ఒప్పుకోలేడు. నువ్వేం నన్ను తీసుకుపోతావు, వద్దు, నా దేవుడు వస్తాడని అనుకున్నాడు. మూడోసారి కూడా ఆ విధంగా అట్లే జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నాడు, తను జవాబు వచ్చింది తనకి, ఆయన తను పట్టించుకోలేదు. అంటే అక్కడ దేవునికి గుర్తించలేడు. చివరిగా ఏమైందంటే, దేవా నువ్వు ఎందుకు రాలేదంటే, అప్పటికి తనకు స్వరం వినిపిస్తుంది, నేను నిన్ను 3 సార్లు నీ దగ్గరికి వచ్చిన కాపాడడానికి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనేసి. అయ్యో దేవుడు అని అప్పుడు తను నేర్చుకుంటా. అప్పుడు అది బాల్కనీలో ఉన్నప్పుడు మొత్తం భవనం అంతా కూలిపోతుంది అనమాట. అయితే మనకు ఛాన్స్ ఉన్నప్పుడే మనము ఉపయోగించుకోవాలి. అరే దేవుడు ఏ విధంగా సాయం చేస్తాడు మనకు, మనుషుల ద్వారానే కానీ, చిన్న పిల్లల ద్వారానే కానీ, ఏ విధంగా సాయం చేస్తాడు. ఏ విధంగా అయినా సరే, అన్యుల ద్వారా కూడా సాయం చేస్తాడు దేవుడు.
ఎందుకంటే మనం విశ్వసించాలి. కాబట్టి తను 3 సార్లు దేవుడు వచ్చి కాబట్టి రికగ్నైజ్ చేసుకోవాలి. నా ఆన్సర్ కి జవాబు వచ్చింది అనే రికగ్నైజేషన్ ఉండాలి. రికగ్నైజేషన్ అంటే గుర్తించాలి. నువ్వు గుర్తించలేకపోతే సమయంలో నువ్వు ఎంత చేసినా చివరికి దేవుడే రావాలని ఏముంది చెప్పండి. తను ఏము కోరుకున్నాడంటే నాకు దేవుడే వచ్చి కాపాడాలని కోరుకున్నాడు. దేవుణ్ణి మనం చూడలేము, తన శక్తిని తట్టుకోలేము. కాబట్టి దేవుడు ఆ విధంగా మానవ రూపంగా వచ్చి మన మధ్యలో ఉన్నాడు, మనిషిగా వచ్చినాడు. అందుకు దేవుడు తన ప్రాణాలని అర్పించినాడు. దేవుడు దేవునిగా వచ్చింటే మనం చూడలేకపోయినాం. మనం చేసే పాపాలు ఈ శరీరం ఉన్నది కదండి, తట్టుకోలేదు. ఆ చూపు అనేది ఆ పొర అనేది మనం చూడలేం. ఒక చిన్న లైట్నే మనం చూడలేకపోతాము. అంత వెలుగుకి సడన్ గా హై బీమ్ మన కళ్ళ కొడితే ఏమంటాం, అంతకన్నా గొప్ప శక్తిని మనం చూడలేము. కాబట్టి మన సమయం ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా స్వధీనం అంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఏదైనా సరే దాన్ని మనం జాగ్రత్త పడుకోవాలి. మనం ఇవన్నీ నేర్చుకున్న దేనికోసం, మనం ఎక్కువ మటుకు ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి. ఇదొకటి మనం నేర్చుకోవాలి. ప్రేయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ కన్ఫెషన్ అవర్ సిన్స్. ఇవి నేర్చుకోకపోతే మనము ముందుకు వెళ్ళలేం. దినదినము మనం ఎదగాలి. దినదినము ప్రతిరోజు కొత్త రోజు. ప్రతిరోజు నిన్న చేసే పని నిన్న వచ్చిన రోజు మళ్ళీ ఈ రోజు రాదు. ప్రతిరోజు కొత్త పని, ప్రతిరోజు కొత్త ఆలోచన. దేవుడు కూడా ప్రతిరోజు చూడండి, మనము ఎంతో మన బ్రదర్స్ చాలా ట్రైబల్ ఏరియాస్ అంత దూరంగా వెళ్తారు. దేవుడు వాళ్ళని ఏ విధంగా కాపాడుతారు చెప్పండి. తను రక్షించిన వాళ్ళని నమ్మి అక్కడికి వెళ్ళారు కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నది, వాక్యం చెప్పగలుగుతున్నారు, వాళ్ళు విశ్వసించి వెళ్తున్నారు. కుటుంబాలు వదిలేసుకొని అంత దూరం వెళ్ళి చెప్తున్నారంటే గొప్ప విషయం. అది దేవుని యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉన్నది. కాబట్టి మనం ఏ పని చేసినా ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. మన నోటి మాట కూడా జాగ్రత్త ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు రెడీగా ఉన్నారు మా తప్పులు పట్టుకొని క్యారే వీళ్ళని ఎట్లయినా ఏమైనా డిమాన్స్ట్రేషన్ చేయాలి. నిజంగా నేను సువార్త ప్రకటన చేస్తే ప్రతి ఒక్కరు మారుతారు. పెద్ద గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. డెఫినెట్లీ అది సాతానికి కూడా తెలుసు. అందుకే మన సమయాన్ని ఎప్పుడు లాక్కోనికి చూస్తుంటాడు. అరే కొన్ని రోజుల వరకు జాబ్ లేదు, నేను ఇట్లనే ఉంటా, నేను అట్లనే ఉంటా. దానికి సమయం సందర్భం ఉంటుంది. మనం ఓపికతో ఉండాలి. నేను కూడా కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నా జాబ్ లేనప్పుడు. కానీ నాకు జాబ్ వచ్చినప్పుడు, ఎందుకంటే నీకు ఆ రోజు అప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అని దేవుడు మనతో మాట్లాడతారన్నమాట. కాబట్టి మనం ఏదున్నా ఏం చేసినా మనం బిలీవ్ ఏం కావాలో ఫేత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. మిగతా పనులన్నీ దేవుడు చూసుకుంటాడు. దేవుని అప్పగిస్తాం. మనం ప్రార్థనలో కానీ బైబుల్ వాక్యం, దేవా ఈ సమయాన్ని మీ చేయికి అప్పగిస్తున్నాం తండ్రి. ఎందుకంటే దేవుడు కూడా చనిపోయినప్పుడు సెలవుల్లో వీరు ఏం చేయొచ్చున్నారు, వీళ్ళని క్షమించండి, వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళు. కాబట్టి అక్కడ మూర్ఖులని వాళ్ళే దేవుడు, వీళ్ళు క్షమించమని దేవుడు అడిగినాడు. అటువంటి విశ్వాసము, అటువంటి మనస్తత్వం మనకు కావాలి. దేవుని యొక్క గుణగణాలు మనకు కావాలి. కాబట్టి కన్క్లూజన్ మనకు ఈ మొత్తం ఈ మిరాకిల్ అద్భుతాలుగా చూసుకున్నట్లయితే కంక్లూజన్ ఏంది, మనం ఏం నేర్చుకోవాలి, ఎట్లా మన జీవితంలో మిరాకిల్ పర్ఫామ్ కావాలంటే 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. గాడ్స్ ఈజ్ పవర్ఫుల్ అండ్ కంట్రోల్, ఫేత్ కెన్ మూవ్ మౌంటైన్స్, గాడ్ కేర్స్ పీపుల్, జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మనం నమ్మాలి. నమ్మితే గాని అవి జరగవు. హ్యావ్ ఫేత్ ఇన్ ట్రస్ట్ ఇన్ గాడ్. నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. ప్రేయర్ అండ్ సీక్ గాడ్స్ విల్. మన ప్రార్థన ప్లస్ వేచి ఉండాలి టైం కోసం. ఇప్పుడే కాదు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, వానికి కార్ అవసరమా? ఇప్పుడు 4 వీలర్ అవసరం లేదు. ఎందుకంటే సర్టన్ ఏజ్. మిరాకిల్స్ కూడా అంతే. సర్టన్ ఏజ్ అని కాదు, సమయము, సర్టన్ టైం, సమయము, సందర్భం. ఎందుకు చెప్తున్నంటే చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4 చూడండి. When the wine has gone out, Jesus' mother said to him, they have no wine left. You must not tell me what to do. Jesus replied, my time has not yet come. Jesus' mother then told the servants, do whatever he tells you. అంటే మనం ఒబీడియంట్ నుండి దేవుడు చేసినటి వెళ్ళిపోవాలి. మన బ్రదర్స్ సిస్టర్స్ చెప్పినటి మనం ముందుకు వెళ్తున్నట్టు వెనక తిరిగి చూడలేం. మనం రోజు యుద్ధం చేస్తూనే ఉండాలి. యుద్ధం ఎందుకు గొల్యాదుని ఎందుకు పంపించినాడు? యుద్ధంలో గెలవనికి, దేవుని యొక్క మహిమను అక్కడ తీసుకురానికి, దేవుని యొక్క పేరు తీసుకురానికి. మనం అంటుండే ఏదైనా అద్భుతాలు చేసినాకో మన జీవితంలో అద్భుత కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇవన్నీ మనం చెప్తుంటాం. కాబట్టి ఏది ఏమున్నా మనకున్నంతలోనే తృప్తి పడడం, మనకున్నంతలోనే మనం దాంట్లో జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా హ్యావ్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. కాబట్టి అవి లేకపోతే మన హ్యూమన్ ఫెయిత్ కి అంటే రికగ్నైజేషన్ ఉండదు. అరే నేను ఈ బ్రదర్ని నమ్ముతున్నా, ఈ బ్రదర్ వల్ల నాకు సాయం దొరుకుతుంది. అవును, ఎస్ వింటున్నా. దేవుడు ఏ బ్రదర్స్ ద్వారా కానీ ఎవరిదన్నా సాయం చేస్తాడు. దేవుడు రాని అవసరం లేదు. కాబట్టి మనకు విశ్వసించాలా, కొంచెం టైం కావాలి. ఏదైనా మిరకిల్ జరగాలంటే సమయం అనేది ఓపిక, పేషెన్స్ అంటారు కదా, అది మనకు కావాలి. అది లేకపోతే మన జీవితంలో తొందరపాటుతనంలో మనం ఎన్నో కోల్పోతామండి. తొందరపాటు చేసినప్పుడు మర్చిపోతాం. తొందరపాటు చేస్తుంటే మర్చిపోతాం. తొందరతో వేసినాక అది మర్చిపోతే ఈ మర్చిపోరే సమయంకి గుర్తు రాలేదంటాం కదా. తొందరపాటు చేయకూడదు. సమయం కావాలి. దానికి దేవుని కార్యాలు కూడా జరగడానికి దేవుని కూడా సమయం ఇవ్వాలి. మన సమయం కూడా మనం చూసుకోవాలి. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజ్య తండ్రిని పాలన పొందనాలు స్తోత్రం తండ్రి ప్రభా. మరి మేము అద్భుతాల కోసం నేర్చుకున్నాం తండ్రి. మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయి, అవి మాకు ఏ విధంగా బోధిస్తున్నాయి అని నేర్చుకున్నాం తండ్రి ప్రభా. మాకు ముఖ్యంగా కావాల్సింది ట్రస్ట్ అండ్ ఫెయిత్ అండ్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. మరి ఈ దినం మాకు అనుగ్రహించినందుకు యేసయ్యా. మరి భయంకరమైన రోజులలో ఉన్నాం తండ్రి ప్రభా. యేసయ్యా, అదేవిధంగా ప్రభా చర్చ్ అటాక్స్, సేవకుల పైన అటాక్స్ జరుగుతున్నాయి తండ్రి ప్రభా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాల కొరకు నీకు వందనాలు, సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. కొంతమంది చేయడం తప్పడం వల్ల ప్రభా యేసయ్యా, వాళ్ళని కూడా వారు ఏం చేస్తున్న వాడికి క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా, మరి ప్రతి ఒక్కరూ నేను నీ సువార్తను ప్రకటించాలి తండ్రి ప్రభా. మరి 72 మందికి మరి మీరు ఏర్పాటు చేసి పంపించారు. మీరు ఒక్కొక్క ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించామని చెప్పారు తండ్రి ప్రభా. షార్ట్ నంబర్. అదేవిధంగా ప్రభా మరి కోత విస్తారంగా ఉన్న తండ్రి ప్రభా, పనివారు కొందరే ఉన్నారు తండ్రి ప్రభా. ఆ విధంగా నేనేసా ప్రభా మనకు నేర్పిస్తున్నాడు తండ్రి ప్రభా. నీ కోత కొయ్యనికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తండ్రి ప్రభా. మాకు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం. మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభా మరి వాక్యం విన్న వాళ్ళందరికీ జీవితాల్లో ప్రభా వాళ్ళకు కూడా మిరాకిల్స్ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అద్భుతాలు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము అన్ని పొంది ఉన్నాం తండ్రి ప్రభా. మేము విశ్వసించాలి, జరగబోతుంది తండ్రి ప్రభా. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. వాళ్ళ అవసరాలు, వాళ్ళ విన్నపాలు మీకు తెలియపరుస్తున్నాం తండ్రి ప్రభా. మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా మరి ప్రభా ఎన్నో రోజులు మరి చాలా రోజుల నుంచి ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతున్నాయి తండ్రి ప్రభా. దానికి బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు స్తుతులు తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి దీవించి ఆస్వాదించండి. కేబీపీ యొక్క ప్రతి ఒక్క బ్రదర్స్ ని, సిస్టర్ ని దీవించి ఆస్వాదించండి. మరి ఎవరైతే ఇంకా రాలేరో ప్రభా వాళ్ళని కూడా అంటే తీసుకురండి తండ్రి ప్రభా. నీకు వందనాలు. వాళ్ళు కూడా విని నేర్చుకోవాలి తండ్రి ప్రభా. ఇతరులకు ఈ యొక్క వాక్యాన్ని పంచిపెట్టాలి. ఒక నది ఏ విధంగా అయితే ప్రవహిస్తున్న ఫ్రెష్ వాటర్ ఫ్లో అవుతుందో, నీ యొక్క వాక్యం కూడా స్వచ్ఛత ఫ్రెష్ గా ఉండాలి తండ్రి. వాళ్ళకు కూడా సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మరి ఎంతో మందికి ఇది సోషల్ మీడియాలో చేరబోతున్న తండ్రి ప్రభా, విని వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభా. సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ప్రార్థన మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేయర్ లార్డ్. ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తాను. సర్వశక్తి మంత్ర జీవంగల మహిమకల దేవానికి వందనాలు యేసుప్రభ. ఈ రాత్రి కాలం మంది యేసుప్రభ ఇచ్చిన సమయం బట్టి, దినం బట్టి నీకు కోట్లాది వందనాలు యేసుప్రభ. వాక్యంచితే మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయనా. మా హృదయాలను ఎంతగానో బలపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి ఈ రోజు వాక్యం చేత యేసుప్రభ మమ్మల్ని తృప్తిపరిచిన ప్రభా, అందరి బట్టి నీకే స్తోత్రం నాయనా. వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం నాయనా. ఈ రోజు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకే కోట్లాది వందనాలు. సర్వాధికారి అయిన దేవానికి వందనం. సంపూర్ణంగా విడుదల మాకు కలగజే సమాధానం దయచేసిన దేవానికి వందనాలు యేసుప్రభ. రాకడ యేసుప్రభ త్వరలో ఉంది ప్రభా. మమ్మల్ని ఎంతగానో యేసుప్రభ ప్రోత్సహిస్తున్న దేవానికి వందనాలు యేసుప్రభ. నీ రాకడకు మేము పరిశుద్ధంగా జీవించాలనైనా మాలో ఎటువంటి యేసుప్రభ కలంగ కానీ డాగు మచ్చ లేకుండా సహాయం చేయండి. ఇంకా యేసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో యేసు పరిశుద్ధపరచబడాలా, ఇంకా వాక్యం చేత ఉదక స్థానం జరగబడాలా ప్రభా. మీరే సహాయం చేసి విజయాన్ని దయచేయండి. యేసయ్యానికే వందనాలు యేసుప్రభ. మరి యేసుప్రభ ప్రేరాంశాల కోసం ప్రార్థిస్తున్నాం. జీవంగల మహిమగల దేవానికి వందనాలు యేసుప్రభ. ఈ రాత్రి కాలంలో పట్టుకు కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం ఆచరణగా జరిగించండి అయినా. మన్యం బ్రదర్ ముట్టండి అయినా. అప్పుడక సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. పిపి నార్మల్ ఉండాలా. భార్య భర్తల మధ్యలో సమాధానం దయచేయండి.
పిల్లల మధ్య సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు. కుటుంబంతో రక్షించుకోండి దేవా. యేసయ్య రాజు బ్రదర్ని కూడా ముట్టండి. అక్కడ సంబంధం నుంచి విడుదల పొందును గాక దేవా. వాళ్ళ భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది దయచేయండి. ఒక్కొక్కరు అర్థం చేసుకో మనసు దయచేయండి దేవా. దురాత్మ శక్తులని కాల్చివేయండి. పాప రాజ్యామంతా కూలిపోవాలా దేవా. మీరు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టండి నైనా. సమాధానం దయచేసి వాళ్ళకు రక్షణ పొందును గాక దేవా. విజయాన్ని మీ దయచేయండి. కృపాశిష్ట విషయంలో ప్రార్థిస్తున్న దేవా. మరి బ్రెయిన్ సర్జరీ జరిగింది దేవా. ఆ బిడ్డకి యేసుప్రభ సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఎక్కడైతే వాపు వస్తుందో దేవా అక్కడ సంపూర్ణంగా స్వస్థత పొందాలా ప్రభా. సమాధానంగా ఇంటికి తిరిగి వెళ్ళాలా. డిశ్చార్జ్ అయ్యి ప్రభా. మీరు ఉపకారం జరిగించండి నైనా. ఎక్కడ యేసుప్రభ ప్రతి ఒక్క దాంట్లో రక్త పురుషం దయచేయండి. కృపచుడు అగ్నికంజన పెట్టండి దేవా. దురాత్మ అంధకార దయ్యాలు మంత్రాలని కాలిపోను గాక. ఆ కుటుంబం పీడిస్తూ దురాత్మ శక్తుని కాల్చివేయండి. సమాధానం దయచేయండి దేవా. యేసు ప్రభానికి వందనాలైనా. ఆ బిడకు తోడై నడిపించండి దేవా. ఆటంకాలను తొలగించండి. ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ మీ సహాయం చేయండి. ఎక్కడైతే వాపు వస్తుందో దేవా వాపులని పోవాలా ప్రభా. మీరే సహాయం చేయండి. విజయాన్ని దయచేయండి. ఎక్కడ కూడా యేసు ప్రభ ఇన్ఫెక్షన్ జరగడానికి వీల్లేదేవా. సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. విడుదల దయచేయండి. యేసయ్యానికి వందనాలు. యేసు ప్రభ ఇలాంటి రోగులు ఎంతో మంది యేసు ప్రభ హాస్పిటల్ ములుగుతున్నాయి ఆయన ఆత్మలు. వచ్చి అగ్నికంజన పెట్టండి దేవా. సంపూర్ణంగా స్వస్థత వాళ్ళకు విడుదల కలగ చేయండి. సమాధానం దయచేయండి. యేసు ప్రభానికి వందనాలైనా. సంపూర్ణంగా స్వస్థత పొంది ఆ కుటుంబాలంతా రక్షణ పొందాలా ప్రభా. అలాంటి శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. కుటుంబాల ప్రభా దేవ ప్రతి ఒక్క బిడ్డను మీరు ఏర్పరచుకున్నారు నాయన. వాళ్ళంతని సంధికి నడిపించి విజయం దయచేయండి. బంధకాలు కట్టను విరగొట్టండి. యేసయ్యానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఇచ్చిన ఈ అవకాశంలో ప్రభా ఎంతో మందికి సత్యం తెలియదు నాయన. అబద్ధాలు మోసాలు పాపంలో జీవిస్తున్నారు నాయన. దేవా ఎంతో మంది యేసుప్రభ కాపర్లు ఉన్నారు కానీ దేవ వాళ్ళు గుడ్డిగా జీవిస్తున్నారు నాయన. యేసుప్రభ గొర్రెలను మేపుతున్నారు నాయన. వాళ్ళకు భయంకరమైన తీర్పు ఉందని వాళ్ళకు తెలియట్లేదు నాయన. జీవంగల దేవానికి వందన. వాళ్ళంతా సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా. మీరే సహాయం చేయండి. వాళ్ళతో మీరు మాట్లాడండి. ఈ రాత్రి కాలంలో మాట్లాడే దేవుడు ప్రభా వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి. సరి చేయండి. సత్యాన్ని ప్రకటించే బిడ్డగా మీరు వాడుకోండి. అపోస్తుల బోధలకు వచ్చటం మీరు సహాయం చేయండి. దురాత్మ శక్తులని కాచివేయండి. యేసు ప్రభానికి వందనాలైనా. జీవంగల మహిమగల దేవానికి వందనాలు. మరి ట్రైబల్ ఏరియాలకు వెళ్తున్న బ్రదర్స్ చుట్టూ అగ్నికంచన పెట్టండి నైనా. ప్రతి ఒక్క చుట్టూ యేసు ప్రభ అగ్నికంచన పెట్టిన పరలోక దూత కాపుదలకు ఉండను గాక. వాళ్ళు సేవకి వెళ్తున్న కానీ పరిశుద్ధాత్మ నడిపి దయచేయండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ యేసు ప్రభ కుటుంబాలంతా రక్షణ పొందును గాక దేవా. సైతాన్ రాజ్యమంతా కూలును గాక దేవా. అలాంటి అభిషేకం వరకు దయచేయండి. దేవానికి వందనాలైనా. ముందుకు నడిపింపబడాలా. వాళ్ళు వెళ్తుండగా యేసుప్రభ ఏ అవసరకరున్నాయో ప్రభ నీకు తెలుసునైనా. సమస్తమును కలుగజేసే దేవుడో ప్రభ గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. వాళ్ళ కావాల్సిన తీర్చింది. దీవించండి. ఆశీర్వదించండి. ప్రతి ఒక్క మార్గం తెరవండి. బంధకాలు కట్టలను విరగొట్టండి నాయన. మీరే సహాయం చేయండి నాయన. యేసు ప్రభ ఎక్కడైతే కూడుంటారో ప్రభ అక్కడ మీరు దిగండి దేవా. యేసు ప్రభు వాక్యాన్ని మీరు బలపరచండి దేవా. ఆ ప్రాంతం అంతా ఊరంతా మారును గాకనైనా. అభిషేకం దయచేయండి. అక్కడ నీ పరలోక దూతలు అక్కడ నివాసం ఉండును గాకనైనా. అలాంటి శక్తిని ప్రతి ఒక్క బ్రదర్ కి దయచేయండి. యేసు ప్రభానికి వందనాలయ్యా. మరి కేపీఎం బ్రదర్ సిస్టర్ ముట్టండి తాకండి నైనా. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధపరచబడాలా దేవా. నీ రాకడకి సిద్ధపరచడాలా దేవా. యేసు ప్రభ ఎన్నో కుటుంబాలు పీడింపబడుతున్నాయి ఆయన. మరి సైతాన్ గారు శోధిస్తుండనైనా. వాళ్ళ కూతురుని నాశనమై పోను గాక ప్రభావ. సైతాన్ రాజ్యం అంతా కూలును గాకనైనా. మీరే సహాయం చేయండి. కుటుంబం అంతా విడుదల పొందును గాక దేవా. మీరే సహాయం చేయండి అయినా. జీవంగల మహిమగల దేవానికి వందనాలు. కుటుంబాలు మారకున్నాయినైనా. కుటుంబాలు సంపూర్ణంగా సత్తానికి నడిపింపబడును గాక. యేసు ప్రభ ఇచ్చిన వాగ్దానం వాళ్ళ జీతం నెరవేర్చబడును గాక దేవా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వాళ్ళ చుట్టూ అగ్నికంచన పెట్టండి నైనా. పెద్ద బిడ్డల నుంచి చిన్న బిడ్డల దాకా రక్త పురుషులు మీద దయచేసి సైతాన్ చేత నుంచి విడుదల పొందును గాక దేవా. మరి సైతాన్ని యేసు ప్రభ రాజ్యాన్ని ఏ విధంగా తొక్కాల ప్రభా వాళ్ళకి యేసుక్రీస్తు నామములో నేర్పించండి నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని యేసు ప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవెనలు ఆశీర్వాదాలు పొందాలా ప్రభా. 100 రెట్ల ఫలాలు పొందును గాక. మీరే సహాయం చేసి విజయం దయచేయండి. ఆటంకాలను తొలగించి ప్రతి ఒక్క బిడ్డని ముద్రించుకోండి నాయన. నీ రాకడకి సిద్ధపరచుకోండి. పరిశుద్ధాత్మ చేత కుటుంబాలంతా ముద్ర పొందును గాక. అగ్నిాభిషేకం దయచేయండి. నీ కడవరవశ కుమ్మరించి నీ సాకిబిడిగా నిలబెట్టుకోని బూదిగంతల వరకు ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ సాకిబిడిగా జీవించాలా. అలాంటి శక్తిని మీరు దయచేయండి. నీ పరిశుద్ధాత్మను నడిపి దయచేసి సైతాన్ రాజ్యాన్ని మీరు కూల్చివేసి ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించమని, కుటుంబాల అవసరక తీర్చి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్స్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం కేపీఎం బ్రదర్ కు మన ఇనే వాళ్ళకు అందరికీ దేవుని కృప సదాకాలం తోడును గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.